హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనం బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్‌లో ఎలాంటి బ్లడ్ ప్రొడక్ట్స్ అంటే రక్తం గానీ, తెల్ల రక్త కణాలు గానీ, ప్లేట్లెట్స్ గానీ ఎలాంటివి ఇవ్వాలి అన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాము. మనం మామూలుగా ఏంటంటే నార్మల్ పేషెంట్స్‌కి రక్తం ఇచ్చినప్పుడు ప్యాక్డ్ రెడ్ సెల్స్ గానీ, ర్యాండమ్ డోనార్ ప్లేట్లెట్స్ గానీ, సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ గానీ ఇలాంటివి ఇస్తా ఉంటాము. సో ఇప్పుడు మనం ఈ బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్ వచ్చేసరికి ఏంటంటే వాళ్ళ ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది. సో మనకి ఈ బ్లడ్ ప్రొడక్ట్స్‌కి రియాక్షన్ వచ్చే అవకాశం గానీ, దాంట్లోంచి రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం గానీ ఎక్కువగా ఉంటుంది. సో మనం ఏంటంటే ఒక 2 స్పెషల్ ప్రికాషన్స్ తీసుకుంటాము బ్లడ్ ప్రొడక్ట్స్ ఎక్కిచ్చినప్పుడు. సో ఏంటి అంటే ఒకటి ఇర్రేడియేషన్ అనేది చేస్తాము. దీనివల్ల ఏంటంటే మన బ్లడ్ ప్రొడక్ట్‌లో ఉన్న డబ్ల్యూబీసీ అనేది మాక్సిమం వీలైనంత వరకి దాన్ని మనం ఇర్రేడియేట్ చేసి దాని ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్‌ని తగ్గించగలము. సెకండ్ ఏంటి అంటే ల్యూకోడిప్లీషన్ అనే ఇంకొక స్పెషల్ ప్రొసీజర్ చేస్తాము. దీనివల్ల కూడా మనకి డబ్ల్యూబీసీ అనేది బ్లడ్ ప్రొడక్ట్స్‌లో చాలా తగ్గుతుంది. డబ్ల్యూబీసీ కంటామినేషన్ అనేది తగ్గుతుంది. సో దీనివల్ల మనకి ఇన్ఫెక్షన్స్ కానీ, అలర్జిక్ రియాక్షన్స్ కానీ, వేరే ఏమైనా ఫ్యూచర్‌లో గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ డిసీజ్ కానీ ఇట్లాంటివి వచ్చే అవకాశం తగ్గుతుంది. సో ఎప్పుడు గానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్‌కి ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు గానీ, ఫ్యూచర్‌లో బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్లాన్ చేస్తున్నప్పుడు గానీ ఏ బ్లడ్ ప్రొడక్ట్స్ ఇచ్చినా ఇర్రేడియేషన్ అండ్ ల్యూకోడిప్లీషన్ ఈ 2 స్పెషల్ ప్రొసీజర్ చేసి మాత్రమే తీసుకోవాలి.